హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ 28వ భాగాన్ని వినిద్దాం. ఏంటి సార్ ఇవాళ తొందరగా వచ్చేశారు అని సాహి ఎదురు వెళ్ళడానికి కాలు నొప్పితో అమ్మా అంది. ఆమెను పట్టుకుని సపోర్ట్ ఇచ్చి కోపంగా చూశాడు జై. మర్చిపోయాను సార్. తిడితే తిట్టాను అంటారు కానీ నువ్వు చేసే పనులు ఎలా ఉంటాయో చెప్పవే ఒకసారి. మిమ్మల్ని చూడగానే నా గురించి మర్చిపోయాను అనుకుంటారు. సినిమాలు బాగా చూస్తున్నావా? డైలాగు కొడుతున్నావు తెగ. మనసులో మాట చెప్తే సినిమా డైలాగులు అంటున్నారు మీరు. నోరు మూసుకొని కూర్చో. ముందు టాబ్లెట్లు వేసుకున్నావా? తినేసి. వేసుకున్నాను మొత్తం. హాయ్ నందు. హాయ్ జై. టైర్డ్గా ఉన్నట్టున్నావు. కొంచెం వర్క్ ప్రెజర్. మామ్ ఎక్కడా? ఇంట్లో లేరు సార్. పక్కింటి ఆంటీ వస్తే ఆవిడతో షాపింగ్కి వెళ్ళారు. ఓకే. కాఫీ కావాలా మీకు? ఆ కాలితో నువ్వు వెళ్ళి చేయాల్సిన అవసరం లేదులే, గమ్మున కూర్చో అని అనేసరికి సాహి మూతి వంకర తిప్పి కూర్చుంది. కాఫీనే కదా, నేను తెస్తాను జై అని నందు కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు అని అడిగాడు సాహిని. నందు అక్క నన్నేదో హెల్ప్ చేయమని అడుగుతుంది అని అంటే ఏంటది అని జై అనుమానంగా అడిగాడు. తెలీదు, చేస్తాను, ఏంటో చెప్పమని అడిగితే అని చెప్పేలోగానే మీరు వచ్చేశారు అని అంటుంది. సరే కానీ తను అడిగిందని నువ్వు అడ్డమైన ఫీట్లు చేయకు. అదేంటో నాకు చెప్పు, నేను చేస్తాను. ఎందుకు మీరు చేయడం? నన్ను అడిగింది అక్క. సాహి చెప్పింది విను. ఇప్పటికే ఎన్ని ఎదుర్కొన్నావు మర్చిపోయావా? ఈ పెళ్లి కోసం మీ పిన్ని చెల్లి నీ మీద ఎన్ని నిందలు వేశారు, ఎంత పగ పెంచుకున్నారు. ఆస్తి కోసం మీ బాబాయ్ చంపడానికి కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేశాడు. మమ్మల్ని కూడా వదిలి వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు ఎక్కడైనా సేఫ్గా ఉండడమే ముఖ్యం. కాబట్టి ఇంట్లో నుంచి కదలకుండా నాకు చెప్పు. ఇలా ఎన్ని రోజులు సార్? వాళ్ళ నుంచి నీకు థ్రెట్ రానంత వరకు. శ్రీను ఇప్పుడు నీ వల్ల జైల్లో మగ్గుతున్నాడు సాహి. ఇలాంటి టైంలో మల్లిక వాళ్ళకి నువ్వు దొరికితే రాక్షస జాతి ఇద్దరు నిన్ను ఏదైనా చేయడానికి చూస్తారు. కాబట్టి విను. అక్క ఏదో సహాయం అడిగిందని చెబితే ఇంత క్లాస్ చెప్తున్నారు మీరు. ఆ సహాయం బయటికెళ్ళి చేసేది అయితే నాకు చెప్పమని. సరు వాళ్ళ కంట్లో పడితే ప్రమాదానికి వార్న్ చేస్తున్నాను. మెంటల్ పిల్ల అని అరిచాడు జై. అర్థమైందిలేండి సార్, మీకే చెబుతాను అని సాహి ఒప్పుకుంది. కాఫీ తీసుకొస్తూ జై మాటలు విన్న నందుకి అవన్నీ నిజమే అనిపించాయి. సాహి చాలా కష్టాలు పడింది ఇప్పటికే. ఇప్పుడే జై వల్ల సెక్యూర్ లైఫ్ లీడ్ చేస్తుంది. తను తీసుకెళ్లి సరు ముందు నిజం చెప్పిస్తే మళ్ళీ వాళ్ళ కళ్ళు సాహి మీద పడి ఇబ్బంది పెడతారని, తన వల్ల అలా జరగకూడదని అనుకుని ప్రీతం గురించి చెప్పేది డ్రాప్ చేసుకుంది. కాఫీలు ఇచ్చాక హెల్ప్ కావాలని సాహిని అడిగావట, ఏంటి అని జై అడిగితే బొటిక్లో నా అసిస్టెంట్ ఒక అమ్మాయి లీవ్ పెట్టింది, కానీ కొన్ని అర్జెంటుగా రెడీ చేయాల్సిన ఆర్డర్స్ ఉన్నాయి. సాహిని నాకు హెల్ప్ కోసం తీసుకుని వెళ్దామని అనుకున్నాను జై. అది కూడా బయటకే అని జై ఆలోచిస్తుంటే, కానీ ఆ అమ్మాయి లీవ్ క్యాన్సిల్ చేసుకుంటున్నానని ఫోన్ చేసింది. ఇప్పుడు ప్రాబ్లం లేదు అనంది. అక్క ఇలాంటివి నువ్వు అడిగినా సహాయం చేయలేను. ఇలాంటివి నాకు తెలీదు. మన అమ్మాయిలకి డ్రెస్ డిజైన్స్లో స్పెషల్ ట్రైనింగ్ అవసరం లేదు సాహి. ఒకసారి చూస్తే చాలు పట్టేస్తాం. ఎప్పటికైనా నిన్ను తీసుకుని వెళ్ళి నీతోనే ఆ పని నచ్చిందని వచ్చిందని చెప్పిస్తాను చూడు. కంగారు పెట్టించేస్తున్నావే ఇప్పుడే. నందు ఎప్పుడో అంది. ఇప్పుడు కాదు, ఊరికే బుర్రపాడు చేసుకోవు. రూమ్కి వెళ్దాంరా అని సాహిని ఎత్తుకున్నాడు జై. వాళ్ళు పైకి వెళ్తూ ఉంటే ప్రీతంకి ఏం చెప్పి నిజం నమ్మించాలని ఆలోచిస్తూ ఉంటుంది నందు. నమ్మితే అతని అదృష్టం, లేదంటే దురదృష్టం. నమ్మకపోతే ప్రీతం సరులతో మోసం చేస్తున్నానని అనిపించుకోవాలి. నందుకి లేదు. మోసపోతున్న ప్రీతం కోసం సంతోషంగా ఉన్న సాహిని ప్రమాదంలో పడేయకుండా ఉండడం ఇంపార్టెంట్ అనుకుంది. సాహిని బెడ్ మీద దించి షవర్ కోసం డ్రెస్ తీసుకున్న జై నందు చెప్పింది నిజమేనా అని ఆలోచిస్తూ ఉండగా సాహి కళ్ళు మూసుకుని వేలుచాటు నుంచి చూస్తూ ఉంటే షర్ట్ తీసి తన మొహాన్ని వేస్తూ, దీనికి బొక్కలు పెట్టుకుని మొహాన్ని కట్టుకోవే, సరిగ్గా సరిపోతుంది అన్నాడు. షర్టు పాడవుతుందేమో సార్. అయితే పెట్టేద్దామని. లేదు లేదు, అయినా ఎందుకలా కట్టుకోవడం? చేతులు నొప్పి పెడతాయే నీకు పాపం. మీకు నా నొప్పి గురించి కూడా అర్థమవుతుందా సార్? ఏంటి నాటకాలా? చెప్పచ్చుగా, నిజంగా అడిగాను. ఆపవే, ఎందుకలా తినేసేలా చూస్తున్నావు నన్ను? మీరు కూడా చూస్తూ ఉంటారుగా అప్పుడప్పుడు నన్ను. ఏంటి నేను నిన్ను? వాట్ ఏ జోక్. జోక్ ఏమీ కాదు, నిజమే. చూస్తారు మీరు కానీ బయటపడరు, దొంగ కన్నయ్యలాగా. ఓయ్, ఉన్నవి లేనివి చెప్తే తల తీసేస్తా.
అప్పుడు మీరు చూసినా నాకు తెలియదన్నా. ఆపే, నేను చూడలేదు నిన్నెప్పుడు. అబద్ధాలు చెప్పకండి జై సార్. చూశారు, నేను చూశాను. నీ కళ్ళు కాకులు ఎత్తుకొని పోయి ఉంటాయి. లేకపోతే నిన్ను నేను చూడడం ఏంటి? నాది చాలా మంచి టేస్ట్ అమ్మా. అంటే నేను బాగోనా? బాగుంటావని నీ ఫీలింగా? జస్ట్ యావరేజ్ ఫిగర్ అంతే నువ్వు. అందుకేనా పెళ్లి చేసుకోవడానికి మా పిన్ని బాబాయ్ గిరీలతో ఫైటింగ్లు చేశాను? కొట్టానంటేనా? పెళ్లి చేసుకున్న రీజన్ తెలిసి కూడా అడ్డదిడ్డంగా మాట్లాడుకు. ఏమో సార్, అవన్నీ మీ మాటల్లోనే ఉంటాయి కానీ చేతల్లోనూ కళ్ళల్లోనూ ప్రేమ మాత్రం కనిపిస్తుంది నాకు. ఎందుకు దాచుకుని చూపిస్తూ ఉంటారు? ఎందుకు డైరెక్ట్గా చెప్పరు? కళ్ళల్లో చూస్తున్నావో ఏమో. నాది కళ కాదు సార్, నిజమే. మీ పుట్టినరోజు రాత్రి కూడా చూశానుగా ఎంత ప్రేమ ఉందో మీ కళ్ళల్లో. చా, నిజమా? ఎవరి మీద? ఎవరి మీదనో ఉంటే నాకెలా కనిపిస్తుంది? నా మీదనే. అదే కళ. అయితే మీ కళ్ళు కూడా అబద్ధం చెబుతాయంటారా? సాహి, చాలు, చాలా ఎక్కువ మాట్లాడేశావు ఇప్పటికీ. ఎక్కువ తక్కువలని లెక్కలు ఎందుకులే సార్. నిజం అబద్ధమని మాట్లాడుకుందాం, సరేనా? నాకు చాలా పని ఉంది, నీతో సోది వేసే తీరిక లేదు. నిజాలు ఒప్పుకోవడానికి భయం వేసి ఇలా తప్పించుకుని వెళ్తున్నారు అనుకుంటాను నేను. ఏంటే అన్నావు అని సాహి మీదకి దూకి కూర్చుని బుగ్గలు పట్టుకుంటూ మళ్ళీ అను ఆ మాట. సాహి భయపడుతూనే, అంటాను సార్, నాకేమైనా భయమా? మీకే భయం, అందుకే ఒప్పుకోవడం లేదు అని చెప్పేంతలో తన నోరు మూసుకుపోయింది జై లిప్స్తో. సాహి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. జై అదేమీ పట్టించుకోకుండా సాహి పెదవుల్ని కొరుకుతూ కిస్ చేస్తున్నాడు. కళ్ళు మూసుకుంది ఆ క్షణం చెరపకుండా. టైం తెలియకుండా చాలాసేపు సాగిన వాళ్ళ కిస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో. ఇద్దరు బెడ్ కిందున్నారు. బోర్లుతా పడిన మళ్ళీ సాహినే కిందికొచ్చి జై బరువుని మోస్తుంది. జై వన్ హ్యాండ్ సాహి హ్యాండ్స్ని అడ్డం పట్టకుండా టైట్గా పట్టుకుని ఉంటే ఇంకో హ్యాండ్ నడుం మీద వీణ మోగిస్తుంది. సాయికి బ్రీతింగ్ అందట్లేదు. కాసేపటికి కానీ చెప్పడానికి అవకాశం లేదని అందిన నాలుకని బయట చేసేసింది. సాహి లిప్స్ వదిలి కోపంగా చూశాడు జై. సాహి కళ్ళు ఆడిస్తూ ఊపిరి తీసుకుంటుంటే పైకి కిందికి కలుతున్న ఎదపై జై అటెన్షన్ అట్రాక్ట్ చేస్తున్నాయి. సాహి టెన్షన్గా పైకి కదులుతుంటే కిందికి లాక్కొని మళ్ళీ కిస్ పెడతాడు జై. జుట్టు పీకి వదలండి సార్, కష్టంగా ఉంది అని బ్రతిమలాడుతుంది. మళ్ళీ అంటావా నాకు ధైర్యం లేదని? ఇప్పుడు ముద్దు ఎందుకు పెడుతున్నారో నిజం చెప్పండి, అప్పుడు ఒప్పుకుంటా. ఎందుకంటే నాకు పెట్టుకోవాలనిపించింది. ఎవరిని చూసినా అనిపిస్తుందా? తోలు తీసి బట్టలు ఆరేసినట్టు ఆరేస్తా. కోపం వచ్చిందంటే నన్ను చూసినప్పుడు మాత్రమే అనిపిస్తుందని అర్థం కదా సార్? అంటే నా మీద మీకు ఇష్టం ఉందనే కదా. కోరిక కూడా అయ్యుండొచ్చు కదా. కోరిక అందరి మీద కలగదు, మీకైతే అస్సలు కలగదు. అంత నమ్మకం ఎందుకో. సరు తనంతట తనే వచ్చినా మీరు సరు చిటికెన వేలు కూడా పట్టుకోలేదు. కనిపెట్టావులే, గొప్ప విషయం. మీరు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు. నువ్వే ఎక్కువ ఊహించుకుంటున్నావు. ఏంటో, పెళ్ళికి ముందు రుచిపడ్డాను నీ ముద్దులకి, అందుకే ఒక్కోసారి కావాలని అనిపించి తీసుకుంటున్నాను. పెళ్ళి చేసుకున్నాను కాబట్టి ఇల్లీగల్ కాదుగా, అదే ధైర్యం. సార్, మీరు ఇలా అనడం బాగోలేదు అని సాయి కళ్ళమిట నీళ్లు తెచ్చేసింది. నిజాలు చెప్తే ఇలా ఏడుపే వస్తుంది సాయి, అందుకే అడగద్దని షవర్కి వెళ్ళిపోయాడు. నిజంగా కోరికతోనే పెట్టుకుంటున్నారా? అలా అయితే నేను ఇంకెప్పుడు పెట్టను అని మూతి తుడుచుకుంది చీరతో. నెక్స్ట్ డే నందు ప్రీతంని మీట్ అవ్వడానికి కేఫ్కే ఇచ్చింది. చెప్పు నందు, ఏవి నీ దగ్గరున్న ప్రూఫ్స్ అని డైరెక్ట్గా ప్రీతంని అడిగితే లేవని చెప్తూ తలదించుకుంది. ఇంకెలా అతనికి నిజం చేరవేయాలని ఆలోచిస్తూ. లేవనంటే ఏంటి అర్థం నందు? నా గర్ల్ ఫ్రెండ్ మీద లేని నిందలు వేశావని తెలిసినా ఎందుకు సైలెంట్గా ఉన్నాను? నీ మీదున్న కొంచెం నమ్మకమే కారణం. తీసుకొస్తాను, నిరూపిస్తానన్నావు, ఇదేనా? ప్రీతం లిజన్, నేను సరు దిగిన ఫొటోస్ చూశాను కాబట్టే నిజం తెలిసింది, కానీ ఆ ఫొటోస్ ఇప్పుడు లేవు. నువ్వు చూసినప్పుడు ఉండి ఇప్పుడు లేకుండా ఏమవుతాయి అన్నాడు. జరిగింది చెప్పినా నువ్వు నమ్మేలా లేవని, అంటే నమ్మే నిజాలు నువ్వు చెప్పడం లేదని నా నమ్మకం. జస్ట్ థింక్ ప్రీతం, సరు మీద బ్యాడ్గా చెప్తే నాకేమొస్తుంది? నేను ఏంటి? నేను నువ్వేదో నా జీవితం బాగుంది చేస్తున్నావని ఫీల్ అయ్యి నీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ పెంచుకుంటా అనుకుంటున్నావేమో అని. అంత చీప్ ఆలోచనలు నాకు లేవు అంది. నేను అదే అనుకునేవాడిని ఇప్పటి వరకు, కానీ నేను రాంగ్ అని ఇప్పుడు నువ్వే తెలిసేలా చేస్తున్నావు.
ప్రీతం, నువ్వు చాలా రాంగ్గా ఆలోచిస్తున్నావు. నిజమే, ఇది నిజమని ప్రూవ్ చేయడానికి నా దగ్గర సాక్ష్యం లేదు. మనుషులు ఉన్నారు, కానీ వాళ్ళని ప్రమాదంలోకి నెట్టడం ఇష్టం లేదు. అంటే ఏంటి? సరు వల్ల నా ఫ్రెండ్స్కి థ్రెట్ ఉంది. నందు, మైండ్ యువర్ వర్డ్స్. చాలా నీచంగా మాట్లాడుతున్నావు. తను చేసేవే నీచమే, అందుకే నిజాలు కూడా అలానే ఉన్నాయి. నందు, ఇంకోసారి తనని ఏమైనా అంటే ఊరుకోను. నీ మంచి కోరుకుంటున్నాను ప్రీతం. అందుకే వినవని తెలిసినా నేను బ్యాడ్ అయినా పర్వాలేదని చెప్పడానికే వచ్చాను. నీకు సరు మ్యారీడ్ అని మాత్రమే చెప్పాను, కానీ తను కన్నింగ్ కూడా. ఎదుటి వాళ్ళ జీవితంతో ఆడుకుంటుంది. మనీ అంటే పిచ్చి. నీ వెనుక కూడా మనీ కోసమే పడుతుందేమో. నందు, నీ లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నావు. లేదు ప్రీతం, నిజం తీసుకునే స్టేజ్లో నువ్వు లేవు. నిరూపించకపోవడమే నా తప్పు. కానీ నిజం అబద్ధం అయిపోదు. ఏదో ఒకరోజు తెలుస్తుంది. అప్పుడు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలని నీతో ఇన్ని మాటలు పడుతున్నాను. కానీ ఆ రోజుకి నీ జీవితం స్పాయిల్ అయిపోతే నీ హ్యాండ్స్తో నువ్వే చేసుకున్నట్టు. స్టాప్ ఇట్ నందు, స్టాప్ ఇట్ అని అరుస్తూ చైర్ తన్నాడు ప్రీతం. ఇంతకాలం నువ్వంటే రెస్పెక్ట్ ఉండేది, కానీ అది పోగొట్టుకున్నావు. ఎలా? నీకు నిజం చెప్పడంతోనా? అబద్ధాలు చెప్పి. నేను చెప్పింది నిజమని తెలిసిన రోజున సరుని నువ్వే అసహ్యించుకుంటావు. అసహ్యించుకోవడానికి నా సరు నీలాంటిది కాదు. నాలాంటిది అంటే? ప్రేమిస్తున్నానని మగాడి వెంట పడేది. ఇష్టం లేదని చెప్పాక కూడా క్యారెక్టర్ లేకుండా సిగ్గు వదిలేసి తోటి ఆడపిల్ల మీద నిందలు వేసేది. ప్రీతం, ఇప్పుడు నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. నా క్యారెక్టర్ మీద అనే హక్కు నీకు లేదు. నా సరుని అన్నప్పుడే నువ్వు నా దృష్టిలో మై ఫుట్. లిమిట్స్ పెట్టుకొని మాట్లాడడం వేస్ట్. సరుతో కంపేర్ చెయ్యకున్నాను, అసహ్యంగా ఉంటుంది అని నందు తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటుంటే ఏంటే అన్నావు అని కోపంగా చేయి పట్టుకున్నాడు ప్రీతం. నిజం, దానితో నన్ను పోల్చి చెప్పకు. నీకన్నా తను 100 రెట్లు బెటర్. ఏ రకంగా? ఇష్టం లేని వాడిని మోసం చేసి పెళ్లి చేసుకోవడంలోనా, లేక డబ్బు చూసి నీలాంటి వాడిని వల్లో వేసుకోవడంలోనా, ఒకటితో తాళి కట్టించుకొని ఇంకొకటితో తిరుగుతున్న బజారుతనంలోనా? ప్రీతం ఆవేశంగా నందు చెంప మీద కొట్టాడు. కేఫ్లోని అందరూ వాళ్ళని చూసి గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. చెంప మీద చేయి పెట్టుకున్న నందు ప్రీతంని సూటిగా చూసి, నేను చేసిన తప్పేంటో తెలుసా? నువ్వు నమ్మవని తెలిసినా నీ లైఫ్ కాపాడాలి అనుకోవడం. ఇంకోసారి చేయను అలాంటి తప్పు. నీ చావు నువ్వు చావు అని వెళ్ళిపోయింది ఏడుస్తూ. మమ్మీ, మమ్మీ, ఎందుకే అరుస్తున్నావు? మన కొంపలు మునిగిపోలే ఉన్నాయి మమ్మీ. మళ్ళా ఏమైంది సరు? మీ డాడీ జైలు నుంచి పారిపోయాడా? అప్పుడు నేను ఇంటికి కూడా వచ్చేదాన్ని కాదు. ఇద్దరం జైల్లో చెప్పుకొని తినేవాళ్ళం డాడీకి బదులుగా. మరి ఎందుకు కాకిలా అరిచి నాకు హార్ట్ అటాక్ తెప్పిస్తావు? విషయం చెప్పు. ప్రీతంకి ఒక ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి వాడికి ప్రపోజ్ చేసింది. ఆ పిల్లోడు నేను పెళ్లి చేసుకుంటానని తిరుగుతున్నాడుగా. కుదరదని చెప్పేశాడా లేదా? కంగారు పడకు, చెప్పేశాడు. కానీ ఇంకో ప్రాబ్లం. ఆ పిల్లకి సాహి వాళ్ళు తెలిసేమో అని అనుమానంగా ఉంది. ఏమంటున్నావు సరు? అదెలా తెలుస్తుంది? ఏమో, నన్ను చూసి ప్రీతంకి నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, మంచిదాని కాదని చెప్పిందట. ఫొటోస్ కూడా చూపిస్తానంది, కానీ అవి దొరకక మనం బ్రతికిపోయాం. అమ్మో, ఎంత ప్రమాదం తప్పింది. ఇదంతా నీకెలా తెలిసిందే? ప్రీతం చెప్పాడు. తను మంచిది అనుకున్నా, కానీ నీ మీద నాకు అసహ్యం కలిగించడానికి చూస్తుందని సారీ చెప్పాడు. నమ్మలేదైతే మంచిదే కదే. ఇప్పుడు నమ్మలేదు, కానీ సాహి జైలకి ఇది తెలిస్తే, ఆ పిల్ల వాళ్ళని తీసుకొచ్చి నిరూపిస్తే నేను ప్రీతంని పెళ్లి చేసుకోలేను. మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది మమ్మీ. అవునవును, జైని చూసుకోలేకపోయావు. ఈ పిల్లోని అయినా చెయ్యి జారనివ్వకూడదే. అందుకే మా పెళ్ళి వెంటనే పెట్టుకోవాలి మమ్మీ. కానీ ఎలా సరు? మీ డాడీ జైల్లో ఉన్నాడుగా. అది తెలిసినా కూడా పెళ్ళి ఆగిపోతుంది. ప్రీతం డాడీ నన్ను ఒప్పేసుకున్నాడు. డాడీ గురించి ఏదో ఒక అబద్ధం చెప్పి పెళ్ళి పెట్టించేయి. అంతే అంటావా? ఇంకేదైనా దారి ఉందా నీ దగ్గర? లేదే. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ప్రీతంకి చెప్పి వాళ్ళ నాన్నతో మాట్లాడే ఏర్పాట్లు చూడు. సరు ఒప్పుకొని ప్రీతంకి ఫోన్ చేసింది. ఏంటి సరు ఇంత సడన్గా? మొన్న నేనే అడిగితే అప్పుడే వద్దనన్నా. అవును, కానీ మమ్మీ ఊరుకోవడం లేదు. ఇప్పటికే పెళ్ళి ఆగిపోయింది, పరువు పోయి అందరూ నా గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారని తొందరగా పెళ్లి చేసేయాలని బాధపడుతుంది. ఆంటీని బాధ పెడుతూ మనం వెయిట్ చేయడం ఎందుకు? అదే నేను అనుకుంటున్నాను. మంచి నిర్ణయమే తీసుకున్నాం. నేను డాడీకి చెప్తానుండు. అలాగే, అంకుల్ ఖాళీగా ఉన్న టైం చెప్తే మమ్మీ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. సరే, నేను కారు పంపిస్తాను సరు, మీరిద్దరూ రండి. మన ఇల్లు కూడా చూసినట్టుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతం, లవ్ యూ. లవ్ యూ మోర్ బేబీ అని కిస్ కూడా ఇచ్చి సరు తన వైఫ్ అవబోతుందని ఎగురుకుంటూ మహేంద్ర గారితో చెప్పాడు.
సరే ప్రీతం, కలుద్దాం, రేపే రమ్మని చెప్పు. నేను ఆఫీస్కి లేటు, వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. పెద్ద కార్ ఎక్కినాక ముందు వెనకాల చూస్తూ భలే ఉందని కళ్ళతోని సరుకు చెప్పింది మల్లిక. మరేమనుకున్నావు, ఇల్లు చూస్తే నీకు కళ్ళు తిరుగుతాయి అని పోగరుగా చెప్పింది సరు. జై మ్యాన్షన్ ప్రీతం విల్లా కూడా కళ్ళు చెదిరేలా ఉంది. సరు నోరు తెరుచుకొని, నీది అదృష్ట జాతకం నా బంగారు తల్లి అని సరుకి మెటికలు విరిచింది. నమస్తే ఆంటీ, రండి అని ప్రీతం లోపలికి తీసుకుని వెళ్తూ హాఫ్ శారీ కట్టుకున్న సరుకి సైట్ కొడుతూనే ఉన్నాడు. హాల్లో హుందాగా కూర్చున్న మహేంద్ర గారు లేచి నమస్కారం చేస్తూ, రండి మల్లికా గారు కూర్చోండి అని అంటే మల్లికాకి జై ఫ్లాష్ లాగా కనిపించాడు. మల్లికా గారు మిమ్మల్ని. నమస్తే అన్నయ్య గారు, బాగున్నారా అంది పల్లికిలిస్తూ. కూర్చోమని చెప్పి పని మనిషికి కాఫీలు తెమ్మన్నాడు. మమ్మీ, ఏమైంది నీకు ఉన్నట్టుండి? సరు, ప్రీతం డాడీని చూస్తే నాకెందుకో జై గుర్తుకొస్తున్నాడు అని కుసుకుసుగా అడిగింది. సరు కూడా మహేంద్రని అప్పుడే క్లియర్గా గమనించి ఒక యాంగిల్లో నిజంగానే జైలాగా అనిపించాడు. కానీ తన అదృష్టం కాలదన్నుకోవడానికి ఇష్టపడలేక, లేదు మమ్మీ, అంతా నీ భ్రమ అంది. లేదే, సరిగ్గా చూడు మమ్మీ, మనుషుల్ని పోలిన మనుషులుంటారు. ఎక్కడ జై, ఎక్కడ ప్రీతం డాడీ? అనవసరమైన ప్రసంగాలాపి వచ్చిన పని చూడు అని కోప్పడింది. తనదే తప్పేమో అనుకుంది మల్లిక. అన్నయ్య గారు, మీకు తెలిసిందే, పిల్లలు ప్రేమించుకున్నారు, మీరు కూడా ఒప్పుకున్నారని చాలా సంతోషం వేసింది. అవును, పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం అన్నారు. మా ఆయన బిజినెస్ పని మీద దుబాయ్ వెళ్ళారు అన్నయ్య గారు. అదేంటంటే అమ్మాయి పెళ్ళికి చాలా ఖర్చులు, అప్పులు పెరిగిపోయాయి. బిజినెస్లో ఒక పెద్ద డీల్ వచ్చి ఆ అప్పులు కట్టేయాలని ఆయన వెంటనే వెళ్ళారు. రావడానికి టైం పడుతుంది, అందుకే ఆగుదాం అనుకున్నాం. కానీ అమ్మాయి జాతకంలో ఈ నెలలోనే పెళ్లి చేస్తే మంచిదని ఉంది. మా ఆయన కూడా ఇంతకుముందు పెళ్ళి ఆగిపోయింది, ఇప్పుడు లేట్ చేస్తే ఇంకేమవుతుందో అని భయపడుతున్నారు. ఈ రోజుల్లో కూడా జాతకాలు నమ్మడం ఏంటి చెల్లమ్మ? ఒకసారి పాప పెళ్ళి ఆగిపోయిందని భయం అన్నయ్య గారు, మరోలా అనుకోకండి కన్నీరు పెడుతుంటే. లేదు లేదు, మీ ఇష్టం, బాధపడకండి అన్నారు. కానీ అంకుల్ లేకుండా మా పెళ్ళిని ప్రీతం అడ్డుపడుతుంటే, లేదు ప్రీతం, డాడీ వస్తారు, కానీ పెళ్లి టైంకి వస్తారు, ముందు రాలేరని సరు కవర్ చేసింది. అలా అయితే పెట్టుకోవచ్చు అని మహేంద్ర గారు అన్నారు. అన్నయ్య గారు, మీరు మాత్రమే ఉన్నారు, వదిన గారు అని మల్లిక అడగడంతో మహేంద్ర గారు సైలెంట్ అయిపోతారు. మీకు ఒక నిజం చెప్పాలి, నేను డాడీకి సొంత కొడుకును కాదు అని ప్రీతం చెప్పాడు. మల్లిక ఆశ్చర్యంగా చూస్తే సరుకి ఆల్రెడీ తెలిసిందే. నేను డాడీకి తమ్ముడు కొడుకుని, నా పేరెంట్స్ చనిపోయారు, డాడీ పెంచుతున్నారు. మల్లికకి సాహియే గుర్తొచ్చి భయం వేసింది. మమ్మీ, టెన్షన్ పడకు, అదంతా నిజమే, మన గురించి తెలిసి చెప్పట్లేదని సరు ధైర్యం చెప్పగానే, అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది అని బాధపడి, మీరు చాలా గొప్పోళ్ళు, మనసున్నోళ్ళు అని మహేంద్ర గారిని పొగిడేసింది. సరు, మల్లిక, మహేంద్ర గారు ప్రీతం కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారని అనుకుంటున్నారు. మహేంద్ర గారు కూడా తన పర్సనల్ ఎవరికీ చెప్పుకోవడం ఇష్టం లేక గాయత్రి జై కోసం చెప్పలేదు. మహేంద్ర గారి ఆస్తి మొత్తం ప్రీతంకే వస్తుందని పొంగిపోయి మాకేం అభ్యంతరం లేదని చెప్పారు. అప్పటికప్పుడే మహేంద్ర గారు తెలిసిన పంతులు గారికి ఫోన్ చేసి ఎంగేజ్మెంట్ కోసం డేట్ ఫిక్స్ చేయించారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.